ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కరణ్ భూషణ్ సింగ్ నామినేషన్ వేశారు. ఉదయం ఆలయాల్లో పూజలు చేసిన కరణ్ భూషణ్ నామినేషన్ వేసేందుకు అనుచరులతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కైసర్గంజ్ లోక్సభ సెగ్మెంట్కు 5వ దశలో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. నిన్ననే కరణ్ భూషణ్ సింగ్కు టికెట్ ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్ దాఖలు చేశారు. కైసర్గంజ్లో 2009 నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు కరణ్ భూషణ్ తండ్రి బ్రిజ్ భూషణ్ సింగ్. మహిళా రెజ్లర్స్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 2 కేసులు నమోదయ్యాయి. అయితే బ్రిజ్కు స్థానికంగా గట్టి పట్టు ఉండటంతో ఆయన కుమారుడు కరణ్ భూషణ్ని ఎన్నికల బరిలోకి దింపింది బీజేపీ హైకమాండ్. ప్రస్తుతం కరణ్ భూషణ్ సింగ్ యూపీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. బ్రిజ్కు టికెట్ ఇవ్వకపోయినా ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చిన బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.